24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్లో ఈరోజు మరొక కొత్త మోడల్. ఇలాగ 2 కలర్స్ వచ్చేలాగా వాళ్ళ బ్లౌజ్కి ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది పై వైపున వచ్చేలాగా అండ్ ఒక చిన్న ఫ్లవర్ వచ్చేలాగా. వీళ్ళ బ్లౌజ్ హైట్ వచ్చేసరికి యాక్చువల్ హైట్ 13.5 ఇంచెస్, బట్ 1 ఇంచ్ అనేది కంపల్సరీగా ఈ బ్లౌజ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి. 14.5 ఇంచెస్ని బ్లౌజ్ హైట్గా తీసుకున్నాము. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి 5.3 ఇంచు, చంక పొడవు కూడా 5.3 ఇంచు తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్, క్రింద నడుము లూజ్ 8 ఇంచెస్ యాక్చువల్, 1 ఇంచు డాట్ కోసం, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్, నెక్ కోసం 2.5, క్రింద వైపున వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకొని నెక్ అనేది రౌండ్ షేప్ తీసుకుంటున్నాము. ఇక్కడ షేప్ డ్రా చేయడం కోసం ఒక 2.5 3 ఇంచెస్కి తీసుకొని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మార్క్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసేయాలి. బట్ డిజైన్ కోసం డ్రా చేసుకున్న షేప్ని మాత్రం ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసిన తర్వాత ఈ డిజైన్ని కట్ చేస్తున్నాను. సో ఇలా 2 పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత క్రింద పార్ట్కి వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అండ్ పైన పార్ట్కి వచ్చేసరికి నేను ఆపోజిట్గా యాడ్ చేయాలనుకున్న క్లాత్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్లాత్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి ఇక్కడ నేను నెక్ని రివర్స్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఓన్లీ నెక్ పార్ట్ వరకు మాత్రమే రౌండ్ స్టిచ్ చేసుకొని లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసి అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. ఇలా కటింగ్స్ ఇవ్వటం వల్లనే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది కదా. సో రివర్స్ చేసుకొని మరలా దానిపైన ఇంకొక స్టిచ్ వేయాలి. ఆ తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని కట్ చేసుకునేటప్పుడు చంక వైపు పైన షోల్డర్ మాత్రమే కరెక్ట్గా కట్ చేయండి. ఇక్కడ క్రింద వైపున మాత్రం కొంచెం క్లాత్ అనేది ఉంచండి, ఎందుకంటే ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి కదా. సో ఆ ఫ్యాబ్రిక్ మొత్తం స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్రింద వైపున పార్ట్ సేమ్ దీన్ని కూడా పై వైపున పార్ట్ని ఫస్ట్ రివర్స్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ మనం కట్ చేసుకున్న ఈ షేప్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ షేప్ మనం కట్ చేసుకున్నామో అదే షేప్లో ముందు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లోపల వైపునున్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. అండ్ ఈ కార్నర్స్ ప్లేస్లో వచ్చేసరికి ఇలా కట్ చేయండి, చాలా నీట్గా షేప్ అనేది వస్తుంది. సో చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని మరలా దీనిపైన స్టిచ్ పడేటట్లు అండ్ ఈ కార్నర్ షేప్ దగ్గర మాత్రం నీట్గా వచ్చేటట్లు చూసుకొని స్టిచ్ చేసేయాలి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుతూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అండ్ అలానే ఇక్కడ క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ కూడా సేమ్ ప్లేస్లో వచ్చేటట్లు ఇక్కడ మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా చూసుకొని, అంటే మీ నెక్ హైట్ వీప్ హైట్ ఎంత ఉందో అంత సెట్ చేసుకొని దాని ప్రకారం జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా కనుక తీసుకోలేదంటే మాత్రం బ్లౌజ్ అనేది చాలా టైట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా కుట్టుకోవాలి. దీన్ని అయితే మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక అంటే ఒక హాఫ్ ఒకసారి ఇంకొక హాఫ్ ఇంకొకసారి జాయిన్ చేసుకోండి. షేప్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇక దీన్ని ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు కదా, అందుకని చెప్పేసి లేస్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ జాయిన్ చేస్తున్నప్పుడు లైట్గా బయటకు వచ్చింది క్లాత్, సో దాన్ని కట్ చేస్తున్నాను, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.
సో ఇలా 2 సైడ్స్న కట్ చేసుకోండి అంటే వస్తే, లేకపోతే ఏం లేదు. ఇక ఫ్లవర్ని రెడీ చేయడం కోసం 3 x 3 ఇంచెస్ ఉండే క్లాత్ అని తీసుకోవాలి. ఇక ట్రయాంగిల్ షేప్ లాగా దీన్ని ఫోల్డ్ చేసుకొని అలానే మరొక ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టిచ్ అనేది క్రింద వైపున వేసుకోవాలి. ఇక్కడ ఈ హోల్ లోపల నుంచి క్లాత్ని ఇలా బయటికి పెట్టేసుకొని దానిపైన ఒక స్టిచ్ చేసుకొని ఇలాగా ప్రతి పెటల్ని కూడా ఒక 6 or 7 ఒక ఫ్లవర్ని రెడీ చేయడానికి ఎన్ని పెటల్స్ అయితే అవసరం అవుతాయో అన్ని పెటల్స్ అనేది ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇది హాఫ్ పట్టు క్లాత్ అయ్యేసరికి అలా ఉండిపోయింది. ఒక ఆర్గంజా క్లాత్ కానీ జిమ్మిచ్చు క్లాత్ కానీ లేదా టిష్యూ పట్టు కానీ ఇలాంటి క్లాత్స్ అయితే ఫ్లవర్ రెడీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ షైనింగ్ కూడా ఇంకా బాగుంటుంది. మ్యాక్సిమం అలాంటి క్లాత్స్ అనేది ప్రిఫర్ చేయండి. బట్ నాకు ఈ క్లాత్ ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పెటల్ పైన ఇంకొక పెటల్ని పెట్టేసుకుంటూ 2-3 నాట్స్ వేసుకుంటూ ఇలా రౌండ్గా ఒక సర్కిల్ లాగా అంటే ఫ్లవర్ లాగా ఫామ్ అయ్యేటట్లు ఒక పెటల్ పైన మరొక పెటల్ని పెట్టేసుకుంటూ ఫ్లవర్ని రెడీ చేయాలి. ఇక రెడీ చేసుకున్న ఫ్లవర్ని బ్లౌజ్ పైన పెట్టేసుకొని మిడిల్లో ఇట్లా ఒక టాకా వేసుకోవాలి. మిడిల్లోనే కాదు ప్రతి పెటల్ మీద కూడా టాకా వేసుకున్నా ఇబ్బంది లేకుండా, అంటే ఈ పెటల్స్ అనేవి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి. సో పెటల్స్ అన్నిటిని కూడా నీట్గా సెట్ చేసుకుంటూ ముందు మధ్యలో ఒక టాకా వేసుకోండి. తర్వాత అలానే ప్రతి పెటల్కి టాకా వేసుకోండి. ఇక్కడ వేరే ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను కానీ ఈ ఫ్లవర్ అయితే కాదు. సో ఫ్లవర్కి మధ్యలో పెట్టడానికి నా దగ్గర కావాల్సిన రెడీమేడ్ బటన్ అనేది లేదు. బ్లౌజ్ క్లాత్తోనే నేను రెడీమేడ్ బటన్ అనేది రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఒక క్లాత్ని తీసుకొని క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి డబల్ ఫోల్డింగ్ వేసుకొని బటన్ని లోపల వైపున ఇట్లా వచ్చేటట్లు పెట్టుకోవాలి. చాలా టైట్గా ఉండేటట్టు క్లాత్ను పట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా వ్రింకిల్స్ రాకుండా నీట్గా ఇలా గట్టిగా పట్టుకొని సూది దారంతో టాకాలు అనేది వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఒక రన్నింగ్ స్టిచ్ లాగా ముందు బటన్ చుట్టూ స్టిచ్ చేసుకోండి. రన్నింగ్ స్టిచ్ లాగా చేస్తే కొంచెం టైట్గా అనేది ఉంటుంది. తర్వాత దాని చుట్టూ ఒక 3-4 టైమ్స్ అనేది గట్టిగా చుట్టడం వల్ల ఇంకా టైట్గా ఉంటుంది. ఇలా ఒక 3-4 టైమ్స్ చుట్టిన తర్వాత నార్మల్గా పూలకి నాట్ వేస్తాం కదా, అలా ఒక 2-3 టైమ్స్ నాట్ వేసేసి మరలా ఇక్కడ ఇంకొక 2-3 నాట్స్ వేసుకోండి. ఇంకా టైట్గా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనం రెడీ చేసుకున్న ఈ బటన్ అనేది ఊడిపోదు. సో మనకి కావాల్సిన కలర్ అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా రెడీమేడ్ బటన్ని ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో సో ఆ ప్లేస్లో పెట్టేసుకొని 2-3 టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ మోడల్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్లో ఇంకా మంచి మోడల్స్ అనేది వస్తాయి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.